హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే అన్న ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. రీతు దివ్యని శ్రీజని నామినేషన్ చేసింది. శ్రీజ మాత్రం 2 days నుంచి ఫుల్ పాజిటివ్. నిజంగా చాలా మంచి అనిపిస్తుంది. ఆ అమ్మాయిని చాలా పాజిటివ్ వైబ్ అంటే ఓకే. అప్పుడు అంత అరుస్తుంది. నాగార్జున సార్ తిడుతూనే ఉన్నాడు. ఏమవుతుంది అని ఆలోచన. అగ్ని పరీక్షలో దుమ్ము లేపింది. ఈ షోకి వచ్చినప్పుడు కొంచెం, ఈ బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు కొంచెం నెగిటివ్ అయిపోయింది. కొంచెం కాదు, బాగానే నెగిటివ్ అయిపోయారు. కామనర్స్ అంతా నెగిటివ్ అయిపోయారు. ఇప్పుడు కొంచెం శ్రీజ ఓకే, నైస్, బాగానే ఆడుతుంది గేమ్. నిన్న పాయింట్లు కూడా రీతు చెప్పిన పాయింట్లు ఓకే కాదని నేను చెప్పాను. కానీ సంజన గారు వీళ్ళందరూ కలిసి దివ్యవి దొంగతనం చేశారు కాదని నేను చెప్పాను. కానీ చెప్పింది ఓకే, నువ్వు డెమాన్ విషయంలో కూడా అట్లనే మాట్లాడు అంటే అవును. ఇప్పుడు శ్రీజ ఫ్రెండ్ అమ్మాయి, శ్రీజ ఫ్రెండ్ డెమాన్ అన్నప్పుడు ఓకే, అరే జాగ్రత్త ఉండురా అమ్మాయితోనా, ఎందుకురా నువ్వు బాటంలోకి వచ్చావు అని అంటే ఓకే. డెమాన్ కూడా ఆడ ఇనిషియేటివ్ తీసుకుని ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. రియల్గా ఇనిషియేటివ్ తీసుకుని ఉంటే బాగుండు, కానీ అది తీసుకోలేడు. ఓకే నాకు తెలుసులే, వాడు నాకు తెలుసులే అన్నప్పుడు నేను ఇంక అప్పటి నుంచి ఖామోష్ అయినా అని అంటాడు. నిజంగా ఓకే నాకు అనిపించింది. ఇంకోటి దివ్య ఆల్రెడీ మీరు చిన్న చిన్న ఫ్రాంకులు చేస్తే నాకేం అనిపించదు కానీ అని చెప్పింది. అట్లా అనిపిస్తుంది. ఓకే, నేను ఆ విషయానికి ఆమె బట్టలు, ఆమె పర్సనల్ థింగ్స్ నేను చేసినందుకు నేను సారీ చెప్పాను, చాలాసార్లు సారీ చెప్పాను, పనిష్మెంట్ కూడా తీసుకున్నాను. మళ్ళీ మీకు నామినేషనే చేయాలి అనిపిస్తే ఓకే, నామినేషన్ చేయండి, నాకేం భయం లేదని చెప్తుంది. సూపర్ అనిపించింది నాకైతే. శ్రీజ చాలా మంచిగా అనిపించింది. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి.